హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య డివోషనల్. మేము ఈ టూర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం, అప్పటికప్పుడే బయలుదేరామండి. ఈ టూర్ ఎక్కడికంటే భద్రాచలం అండ్ విజయవాడ టూర్కి వెళ్దామనేసి. కాకపోతే 31st రోజే ట్రైన్ చాలా లేట్గా వచ్చింది. మేము రీచ్ అయ్యేసరికి 7 అయిపోయిందండి. ఈ భద్రాచలం మనకు తెలంగాణ బార్డర్లోనే ఉంటుంది. ఈ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో చాలా బాగా జరుగుతుంది. శ్రీరామనవమి వస్తే మీ అందరికీ తెలుసు కదా ఎంత బాగా జరుగుతుందో. ఫస్ట్ లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎంత బాగుందో అసలుకి, చాలా బాగుంది. మాకు దర్శనం అయితే చాలా లేట్ అయిందండి. జనవరి 1st రోజున చాలా రష్ ఉన్నారు. అసలు క్యూ లైన్లోనే 2 hours అలా నిలబడ్డామండి. అసలుకి నార్మల్ డేస్ అయితే పర్వాలేదు అనుకుంటా. మేము దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత లంచ్ కోసం అయితే ఇక్కడ సత్రాలు ఇవి ఉంటాయండి. మేము పర్ణశాల పాపికొండలు మిస్ అయ్యాము. ఇక్కడ నుంచి 40 kilometers ఉంటుందని వెళ్ళలేదండి. ఇక్కడ అయిపోగానే వెంటనే విజయవాడకు బస్సులో అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి 2 అలా అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కృష్ణా నది అండి. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మేము దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నుంచి కృష్ణా జిల్లాకి అయితే వచ్చాము. నందిగామ దగ్గరలో పెనుగంచి పూలు అనే ఊర్లో లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి వేదాద్రి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇది ఎన్టీఆర్ జిల్లా అండి. లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ ఉంటారు. జగ్గైపేట నుంచి 8 kilometers వెళ్తే వేదాద్రి టెంపుల్ వస్తుందండి. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ఇక గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గజస్తంభం మనకు దర్శనం ఇస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసారంట ఇక్కడ. ఈ స్వామివారిని చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. మేము పోయిన టైంకి పంతులు గారు లేరండి. మేమైతే గుడి చుట్టూ కూడా చూసి వచ్చామండి. ఎంత చాలా బాగుంది అసలు. ఇక్కడ చాలా వరకు అయితే ఎవరు రారంట, చాలా తక్కువ అసలు. ఇక్కడ గుడి మాత్రం చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వామి వారు. చూడండి గేట్ వేసి ఉంది. మనకు పంతులు వచ్చే వరకు కూడా కొంచెం అటు ఇటుగా చూసి రమ్మంటే అంతా చూస్తున్నామండి. అసలు చూడండి మీరు కూడా, గుడి అయితే చాలా బాగుంది. ఎంతో మంది చాలా వరకు అయితే తెలియదంట, కొంతమందికి తెలుసు కాబట్టి మాకు తెలిసింది వచ్చామండి. అసలు చూడండి గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ గా ఒక స్పెషల్ ఏంటంటే మనకు గుడి వెనకాలే ఒక నది ఉంటుందండి. ఆ నదికి పక్కన ఒక ఊరికి నది మధ్యలో ఉంటుందండి. ఇదిగో ఇక్కడ చూడండి టెంపుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్. ఇంతకు ముందు చెప్పాను కదండి ఊరికి ఒక నది ఉంటుంది అనేసి. టెంపుల్ వెనకాలే నది ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రాయి ఏంటంటే స్వామివారు నామాలతో ఉన్నది. ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే వెళ్తారంట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇగో మేమైతే బోట్ లో అయితే లోపలికి వెళ్తున్నాము. మధ్యలో నది, పక్కన ఊరని చెప్పాను కదండి, ఇదంతా నది అండి. పక్కన ఊరు వాళ్ళు బోట్ ఎక్కి వస్తారంట. ఈ బోట్ లో వెళ్తున్నంత సేపు అయితే చాలా బాగా అనిపించింది. వాటర్ లో ఎప్పుడు వెళ్ళాం కదండి, అసలుకి మాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్స్పెషల్లీ నాకైతే చాలా అనిపించింది అసలు. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఒకసారి చూడండి మీరు కూడా వీలుంటే స్వామివారిని చూడండి. అక్కడ ఊరు వాళ్ళు, ఈ మధ్యలో నది, అక్కడ టెంపుల్ అండి. అది విలేజ్. ఏదైనా అవసరం ఉంటే అక్కడికే వెళ్తారంట. ఈ బోట్ ఎక్కి వెళ్ళాలి. మన ఊర్లలో అయితే బైక్ మీద వెళ్తాం కదండి, ఏ అవసరం వచ్చినా ప్రతి నిమిషానికి బైక్ తీసుకొని వెళ్తాం. ఇక్కడ అలా కాదండి, టైమింగ్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ బోటింగ్ టైమ్స్ మార్నింగ్ 6 నుంచి 7, 8 దాకా ఉంటాయంట. నైట్కి నైట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరు ఉండరంట, వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఇసుక రాళ్ళు ఎంతో బాగా నచ్చిందండి. నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది. ఈ వాటర్ ఇదంతా చాలా బాగుందండి. ఎంతో చిన్నపిల్లలాగానే అయిపోయాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ బోట్ ఎక్కి బయటికి వచ్చేసామండి. దీనికి ఛార్జెస్ కూడా ఉంటాయి, ఫ్రీగా అయితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.